పరువు నష్టం దావా. తన స్నేహితులందర్నీ ఇంటికి పంపించేసి పాతాళ బావి దగ్గరికి వెళ్లాడు రోహిత్. అతడి అడుగులు పాతాళ బావికి దగ్గరవుతున్న కొద్దీ వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. గాలి విపరీతంగా వీస్తోంది. తుమ్ము ధూళి సుడిగుండంలా ఏర్పడి పాతాళ బావి చుట్టూ పిశాచిలా తిరుగుతోంది. వాతావరణానికి సడన్గా ఏమైంది? నేనొస్తున్నానని భయపడుతున్నావా శివంగి? అంత భయం ఉన్నప్పుడు నా అమూల్యని ఎందుకు దాచావు అని తనలో తాను గంభీరంగా అనుకున్నాడు రోహిత్. బావిలో నీళ్లు లావాలా మరుగుతున్నాయి. దూరంగా ఉన్న కుక్కలు ఏదో దెయ్యాన్ని చూసినట్టు గొంతు పోయేలా అరుస్తున్నాయి. ఈరోజు నువ్వు నాకు సమాధానం చెప్పి తీరాలి శివంగి. ఇంక నేను విసిగిపోయాను అని పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ పాతాళ బావి దగ్గరికి వెళ్లిపోయాడు రోహిత్. కాసేపట్లో పెద్ద విధ్వంసమే జరగబోతోంది అన్నట్టుగా చుట్టూ ఉన్న కుక్కలు, ఆవులు, పక్షులు అన్నీ ఆ పాతాళ బావికి దూరంగా పారిపోయాయి. భయంకరంగా ఉన్న వాతావరణానికి రోహిత్ భయపడటం లేదు. ధైర్యంగా పాతాళ బావి దగ్గరికి వెళ్లి ఆ బావి మీద చెయ్యి వేశాడు. అప్పటి వరకు రాక్షసంగా ఉన్న వాతావరణం రోహిత్ చెయ్యి పాతాళ బావి మీద పడగాని ప్రశాంతంగా మారిపోయింది. గాలి తగ్గిపోయింది. జంతువులు అరవడం ఆపేశాయి. పక్షులు పారిపోవటం మానేసి వాటి గూళ్లకి వెళ్లిపోయాయి. చెప్పు శివంగి, నా అమూల్య ఎక్కడుంది అని గంభీరంగా అడిగాడు రోహిత్. అతడికి శివంగి దగ్గర్నుండి సమాధానం రాలేదు. వాతావరణం ప్రశాంతంగా మారిపోయింది గాని బావిలో నీళ్లు మాత్రం ఇంకా లావాలా మరుగుతూనే ఉన్నాయి. నా సహనాన్ని పరీక్షించకు శివంగి. అమూల్య ఎక్కడుందో చెప్పు. మా నాన్నని చంపి మొదటి తప్పు చేశావు. ఇప్పుడు అమూల్యని దూరం చేసి ఇంకో తప్పు చెయ్యకు అని చూపుడు వేలు చూపిస్తూ బెదిరించాడు రోహిత్. నల్లగా ఉండాల్సిన బావిలో నీళ్లు ఎందుకో కొద్ది కొద్దిగా ఎర్రగా మారుతున్నాయి. నా కోపం గురించి నీకింకా పూర్తిగా తెలియదు శివంగి అంటూ ఎర్రగా మారుతున్న నీళ్లను చూసి ఏదో గుర్తుకొచ్చిన వాడిలా ఒక్కసారిగా పక్కకి తిరిగి చూశాడు. అతడికి 25 అడుగుల దూరంలో రాజుగారి బంగ్లా కనిపించింది. దీని గురించి నేను ఎలా మర్చిపోయాను? శివంగిని వశీకరణం చేసి బంధించిన రాజుగారి బంగ్లా నాకిప్పటి వరకు ఎందుకు గుర్తుకు రాలేదు అని తల పట్టుకుంటూ, మేము ఈ ఊరికొచ్చిన మొదటి రోజు ఈ బంగ్లాకి వెళ్లే శివంగిని అనుకోకుండా విడుదల చేశాం అని గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఒక్కో అడుగు రాజుగారి బంగ్లా వైపు వేస్తున్నాడు రోహిత్. సావిత్రిగారిని బంధించిన పిశాచి బంగ్లా కూలిపోయింది కాబట్టి అమూల్యని ఖచ్చితంగా ఈ బంగ్లాలోనే దాచిపెట్టుంటుంది శివంగి అనుకుంటూ సంతోషంగా ఆ బంగ్లాకి పరిగెత్తాడు రోహిత్. మళ్లీ వాతావరణం మారడం మొదలుపెట్టింది. ఈసారి గాలి వేడిగా వీస్తోంది. ఆ వేడిని తట్టుకోలేక కొన్ని జంతువులు కిందపడి గిలగిలా కొట్టుకుని రక్తం కక్కుకుని చచ్చిపోయాయి. రోహిత్కి అదంతా కనిపించలేదు. ఒకవేళ కనిపించుంటే ఆ బంగ్లా లోపలికి వెళ్లకుండా ఆగిపోయేవాడేమో. బంగ్లా బయట నిలబడి ఒకసారి ఆ బంగ్లాని పరీక్షగా చూశాడు రోహిత్. ఆ బంగ్లా చూడ్డానికి అచ్చు బాలభద్రుడి బంగ్లాలానే ఉంది. కాకపోతే కోట గోడలు విరిగిపోయాయి. మూలస్తంభాలు పడిపోయాయి. బూజు పట్టేసి పిశాచులకు నిలయంగా మారిపోయింది. అమ్మో, నాకు తెలుస్తోంది నువ్విక్కడే ఉన్నావని. నిన్ను నేను కాపాడుకుంటాను అంటూ ఆ బంగ్లా లోపలికి అడుగుపెట్టాడు రోహిత్. అతడి అడుగు బంగ్లా లోపలికి పడగానే ఎర్రగా మారిన బావినీళ్లు మళ్లీ నల్లగా మారిపోయాయి. మొదటిసారి అక్కడికొచ్చినప్పుడు ఆ ప్రదేశం ఎంత అధ్వానంగా ఉందో ఇప్పుడు కూడా అంతే అధ్వానంగా ఉంది. అమూల్యా, అమూల్యా అని పిలుస్తూ మొత్తం ఆ బంగ్లా అంతా తిరిగేస్తున్నాడు రోహిత్. బంగ్లా లోపలికి వెళుతున్న కొద్దీ కుళ్ళు కంపు రావడం మొదలైంది. ముక్కుకి కర్చీఫ్ అడ్డు పెట్టుకుంటూ ఆ వాసన వస్తున్న వైపు వెళ్లాడు రోహిత్. ఇంకెవరైనా ఆ బంగ్లాలోకి వెళ్లాలంటే భయపడి చచ్చేవాళ్లు. కాని అమూల్య మీద రోహిత్కి ఉన్న ప్రేమ భయపడేలా చేయడం లేదు. ఉన్న పళంగా శివంగి ఎదురుపడినా ఎదుర్కొనేలా ఉన్నాడే తప్ప భయంతో వెనకడుగు వేసేలా లేడు రోహిత్. ఆ కుళ్ళు కంపుని అనుసరిస్తూ వెళ్లిన రోహిత్కి వశీకరణ చక్రం కనిపించింది. బంగ్లా మొత్తం దుమ్ము పట్టేసింది కాని ఆ వశీకరణ చక్రం మీద ఒక్క ఇసుక రేణువు కూడా పడలేదు. రోహిత్ దగ్గరికి వెళ్లి చూశాడు. ఆ చక్రం మీద ఒక రక్తం బొట్టు కనిపించింది. దాన్ని చూస్తూ, ఇది అమూల్య రక్తం కదా? ఆ రోజు స్పిరిట్ గేమ్ ఆడుతున్నప్పుడు తన రక్తమే కదా ఇక్కడ పడింది అని గుర్తుకు తెచ్చుకుంటూ, ఇన్ని నెలలైనా ఈ రక్తం బొట్టు ఇంత ఫ్రెష్గా ఉందేంటి? పైగా ఈ కుళ్ళు కంపు అంటూ చుట్టూ చూశాడు. అతడికి ఎవరూ కనిపించలేదు. అమూల్యా అని ఎంత గట్టిగా పిలిచినా ఆమె దగ్గర్నుండి సమాధానం రాలేదు. రోహిత్కి ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఆ వశీకరణ చక్రాన్ని పరీక్షగా చూస్తున్న రోహిత్ కళ్ళు ఆకుపచ్చగా మారడం మొదలుపెట్టాయి. అతడి బిహేవియర్లో
ఏవో చేంజెస్ రావటం ప్రారంభించాయి. అతడికి తెలియకుండానే ఆ వశీకరణ చక్రంలో కూర్చుని అమూల్య రక్తపు బొట్టు మీద అరచేయి పెట్టి ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహా అనే మంత్రాన్ని అతడికి తెలియకుండానే జపించాడు. వెంటనే అమూల్య రక్తపు బొట్టు మాయమైపోయింది. రోహిత్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి అసలేం జరిగిందో తెలియక చుట్టూ చూసి ఇదేంటి, నేనిక్కడ కూర్చున్నాను, అసలు నాకేమైంది అనుకుంటూ తన అరచేతిని చూసుకున్నాడు. అతని అరచేయి అమూల్య రక్తాన్ని లోపలికి పీల్చుకున్నట్టుగా కనిపించింది. రోహిత్ మళ్లీ షాక్ అయ్యాడు. అసలతనికి ఏం జరుగుతోందో తెలియడం లేదు. సరిగ్గా అప్పుడే అతడి మొబైల్ ఒక్కసారిగా రింగ్ అయింది. స్క్రీన్ మీద కనిపిస్తున్న విక్కీ నెంబర్ చూసి చెప్పరా అని కాల్ లిఫ్ట్ చేసి కోల్డ్ వాయిస్తో అడిగాడు రోహిత్. ఎక్కడున్నావు రోహిత్? త్వరగా ఒకసారి ఇంటికి రా ప్లీజ్, ఇట్స్ ఎమర్జెన్సీ అని కంగారు పడుతూ అన్నాడు విక్కీ. ఏమైందిరా, ఎందుకు కంగారు పడుతున్నావు అని రోహిత్ అడిగేలోపే కాల్ కట్ అయిపోయింది. ఏమైంది వీడికి, ఎందుకింత కంగారు పడుతున్నాడు? కొంపదీసి అమూల్య గురించి ఏమైనా తెలిసిందా అని మనసులో ఆశగా అనుకున్నాడు రోహిత్. మొత్తం బంగ్లా అంతా మరొక్కసారి చూశాడు. అతడికెక్కడా అమూల్య కనిపించలేదు. కనీసం ఆమె అక్కడే ఉన్నట్టుగా ఎటువంటి ఆధారాలు కనిపించలేదు. ముందు ఇంటికి వెళ్ళి విక్కీ ఎందుకు కంగారు పడుతున్నాడో చూద్దాం, తర్వాత కావాలి అనుకుంటే మళ్లీ ఇక్కడికొద్దాం అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు రోహిత్. 10 నిమిషాల తర్వాత రోహిత్ ఇంటికొచ్చాడు. ఇంటి బయటున్న బాలపత్రుడి జీప్ చూసి ఇప్పుడే కదా వీళ్ళింటి దగ్గర నుంచొచ్చాం, మళ్లీ అంతలోనే మా దగ్గరికెందుకొచ్చాడు? అమూల్య గురించి ఏమైనా తెలుసుకున్నాడా అని ఆశపడుతూ లోపలికి వెళ్లాడు. లోపలికి అడుగుపెట్టగానే అతడి ఆశ నిరాశైపోయింది. బాలపత్రుడి చేతిలో ఉన్న లిల్లీ చేతిని చూసి ఏం జరుగుతోందిక్కడా అని సీరియస్గా అడిగాడు రోహిత్. అది చెప్పాల్సింది నేను కాదు, మీరు. లిల్లీని దాచిపెట్టాల్సిన అవసరం మీకేమొచ్చింది? తనని నా దగ్గర నుండి ఎందుకు దాచిపెట్టాలనుకున్నారు అని కోపంగా అడిగాడు బాలభద్రుడు. నువ్వు ఇంట్లో నుండి తనని పంపించేశావు కదా బాలా, ఇంక తను ఎక్కడికి వెళ్తే నీకెందుకు, ఎవరితో ఉంటే నీకెందుకు, తనని మర్యాదగా వదిలిపెట్టు అని వార్నింగ్ టోన్లో చెప్పాడు రోహిత్. ఏంటి, బెదిరిస్తున్నావా? వదలకపోతే ఏం చేస్తావ్ అని మరింత గట్టిగా లిల్లీ చేతిని పట్టుకున్నాడు బాలభద్రుడు. అతడి బలానికి బాధతో విలవెల్లాడిపోయింది లిల్లీ. వదలమని చెప్తున్నాను కదా అని వేగంగా బాలభద్రుడి దగ్గరకొచ్చి లిల్లీ చేతిని విడిపించాడు రోహిత్. చూడు రోహిత్, నీకు నాకు ఎటువంటి శత్రుత్వం లేదు. నాకు కావాల్సింది లిల్లీ, నీతో గొడవ లొల్లి కాదు. తనని నాకు అప్పగించు అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు బాలభద్రుడు. వద్దు రోహిత్, వద్దు, నన్ను బాలతో పంపించకు, వీడు నన్ను చంపేస్తాడు, ప్లీజ్ నన్నిక్కడే ఉండనివ్వు అని చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంది లిల్లీ. బాలభద్రుడికి లిల్లీని చంపెయ్యాలి అన్నంత కోపం వస్తోంది. కాని తనలో ఉన్న రాక్షసుడు గురించి రోహిత్ వాళ్ళకి తెలియకూడదు అనుకుంటున్నాడు. అందుకే సైలెంట్గా ఉంటూ డ్రామా క్వీన్ వేషాలు వెయ్యకుండా నాతో పాటు రా, నీ పాస్పోర్ట్ రెడీ అయింది, నిన్ను అమెరికాకి పంపించేస్తాను అని సౌమ్యంగా చెప్పడానికి ప్రయత్నించాడు బాలభద్రుడు. ఏంటిది బాలా, తను రాను మొర్రు అంటుంటే బలవంతం చేస్తావేంటి? తనకి ఊర్లో ఏవో పనులున్నాయంట, అవి చూసుకుని అమెరికాకి తిరిగి వెళ్తుంది. అప్పటి వరకు తనని డిస్టర్బ్ చేయకు అని రోహిత్ కూడా సౌమ్యంగా చెప్పడానికి ప్రయత్నించాడు. ఏం పనులు? నా పరువు తీయడమేనా, లేదంటే ఈసారి చంపడమా అని వెటకారంగా అడిగాడు బాలభద్రుడు. నీకు కాస్త ఎక్కువగా మాట్లాడుతున్నానని అనిపించటం లేదా? నీకంతగా లిల్లీ మీద భయం ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, సెక్యూరిటీ పెట్టుకో, అంతేకాని తనని టార్చర్ చేయకు అని కోపంగా అన్నాడు రోహిత్. పోలీసులు అనగానే లిల్లీతో పాటు మిగిలిన వాళ్ళు కూడా షాక్ అయ్యారు. అంత అవసరం నాకు లేదు. నేను ఈ ఊరి సర్పంచ్ని. ఈ ఊర్లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎక్కడ ఉండాలి, ఎవరితో ఉండాలి అని డిసైడ్ చేసేది నేను. నేనెవరికీ సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు అని గంభీరంగా అరిచి చెప్పి లిల్లీ చెయ్యి పట్టుకుని లాక్కుపోతున్నాడు బాలభద్రుడు. రోహిత్ ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది. అసలే అమూల్య కనిపించక డిస్టర్బ్డ్గా ఉన్న రోహిత్ అదంతా బేర్ చేయలేకపోయాడు. బాలా, చెప్తే నీక్కాదా అని వేగంగా అతడి దగ్గరికి వెళ్లి కాలర్ పట్టుకున్నాడు రోహిత్. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఇద్దరి కళ్లల్లోనూ కోపం పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తోంది. 2 సింహాలు ఎదురుపడితే ఎలా ఉంటాయో వాళ్ళిద్దర్నీ చూస్తుంటే అలా ఉంది. బాలభద్రుడు ఇంక తన ఆవేశాన్ని అణుచుకోలేకపోయాడు. రోహిత్ కూడా ఏదైతే అదే అవుతుందని వెనక్కి తగ్గకూడదు అనుకుంటున్నాడు. ఇంకాసేపు వాళ్ళిద్దరినీ అలాగే వదిలేస్తే ఇద్దరూ కొట్టుకుని చంపేసుకుంటారేమోనని భయపడి రోహిత్ ఏం చేస్తున్నావ్ అని వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్లి
వాళ్ళిద్దరినీ దూరంగా తోశాడు చంద్ర. వాళ్ళిద్దరూ బరిలోకి దిగిన పందెం కోళ్లలా ఊగిపోతున్నారు. రోహిత్, కాస్త స్పృహలోకి రా, చిన్నయ్య ఈ ఊరి పెద్ద అని రోహిత్కి నచ్చచెప్పాలని చూశాడు చంద్ర. రోహిత్, గొడవలు వద్దురా, సైలెంట్గా ఉండు కాసేపు అని అందరూ రోహిత్కే చెప్తున్నారు తప్ప బాలభద్రుడికి ఎవరూ చెప్పడం లేదు. ఎందుకంటే అతడు ఊరి పెద్దని కాదు. కొట్లాటలో బాలభద్రుడైన వెనక్కి తగ్గుతాడుగాని రోహిత్ అస్సలు వెనక్కి తగ్గడు. అవతలివాడు చచ్చిపోవడమో స్పృహ తప్పి పడిపోవడమో జరగాలి తప్ప రోహిత్ తనంతట తాను వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు. ఆ విషయం తెలిసిన అతడి స్నేహితులు అతన్ని ఆపాలని చూస్తున్నారు. చిన్నయ్య, గొడవలెందుకు? లిల్లీ మీతో పాటు రావడానికి ఇబ్బంది పడుతోంది కదా, తనని మాతో పాటు ఉండనివ్వండి అని చేతులు జోడించి వేడుకుంది తార. దీన్ని వదిలే ప్రసక్తే లేదు తారా, ఇది నాకు చేసిన అన్యాయానికి శిక్షపడి తీరాల్సిందే అని కోపంలో ఆవేశంగా అరిచేశాడు బాలభద్రుడు. శిక్షిస్తారా? అంటే చంపేస్తారా అని తార అడిగేసరికి బాలభద్రుడు కంగుతిని, నేనెందుకు చంపుతాను? అంత అవసరం నాకేంటి? ఊరి ఆచారం ప్రకారం గుండు కొట్టి ఊరంతా ఊరేగిస్తాను అని కిరాతకంగా అన్నాడు బాలభద్రుడు. చిన్నయ్యా, మీరు చదువుకున్నారు, మూర్ఖంగా ఆలోచించకండి. ప్లీజ్, కావాలంటే రోహిత్ అన్నట్టు పోలీసులకు అప్పగించండి అని మళ్లీ ప్రాధేయపడింది తార. అయితే పోలీసుల్ని పిలవండి, పరువు నష్టం దావా వేస్తాను అంటూ మొండిగా అన్నాడు బాలభద్రుడు. పోలీసులు, కేసులు అంటే లిల్లీ జీవితంతో పాటు తమ జీవితాలు కూడా పాడవుతాయి అనుకున్నాడు విక్కీ. చిన్నయ్యా, తను మీ ఫ్రెండ్, తన విషయంలో ఇంత రాక్షసంగా ఉండడం కరెక్ట్ కాదు, ఒకసారి ఆలోచించండి అని రిక్వెస్ట్ చేసింది తార. ఇది మరీ బాగుంది, నువ్వే కదా తనని పోలీసులకి పట్టించమంది, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి అని బాలభద్రుడు పొగరగా అడుగుతుండగా విక్కీ దగ్గరున్న అమూల్య మొబైల్ రింగ్ అయింది. ఎన్నిసార్లు కట్ చేస్తున్నా మళ్లీ మళ్లీ రింగ్ అయ్యేసరికి రోహిత్కి కోపం వచ్చి, ఎవరు చేస్తున్నారా కాల్ అని కోపంగా అడిగాడు. అమూల్య కోసం వాళ్ళమ్మా నాన్న కాల్ చేస్తున్నారు, ఇప్పటికిది 100సారి అని విక్కీ అనగానే బాలభద్రుడి పెదవుల మీదికి కన్నింగ్ స్మైల్ వచ్చింది. బాలభద్రుడు ఎందుకు కన్నింగ్గా నవ్వుతున్నాడు? అమూల్య పేరెంట్స్తో అతడేదైనా చెయ్యబోతున్నాడా? రాజుగారి బంగ్లాలో రోహిత్ తనకి తెలియకుండానే ఏం చేశాడు? అమూల్య రక్తం ఇన్ని నెలలైనా ఇంకా ఫ్రెష్గా ఎలా ఉంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో